హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను ఇడ్లీ రుబ్బు ఉంటే దాంట్లో శనగపిండి వేసి దోశలు వేయడం చూపిస్తున్నాను. చూడండి, కొంచెం మిగిలిన ఇడ్లీ పిండిలో 4 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను చిన్న స్పూన్తో. దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకొని మనం దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, కరకరలాడే దోశ మనం హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలని. దానికి సీక్వెన్స్గా చేస్తున్నాను. ఇది ఏంటంటే మొన్న దోశల పిండిలో వేస్ట్ చేశాను, ఈరోజు ఇడ్లీ పిండిలో వేస్ట్ చేస్తున్నాను. రెండు కూడా చాలా బాగుంటాయి. ఏ పిండితో వేసుకున్నా సరే చాలా క్రిస్పీగా పల్చగా మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. పల్చగా వేసుకోవచ్చు, అలాగే మందంగా కూడా వేసుకోవచ్చు. 2 దోశలు వేసి చూపించాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సబ్స్క్రైబ్.